మాస్కా దాస్ విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గామి. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. తబడా మీడియా వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తిక్ కల్ట్ క్రియేషన్ బ్యానర్ పై కార్తిక్ శబరీష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ రోజు గామి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఇండియా కన్నా ముందే యుఎస్ లో రిలీజ్ అయిన ఈ మూవీ రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సినిమా విషయానికి వస్తే అఘోరగా ఉన్న విశ్వక్సేన్ అంతుచిక్కని వ్యాధితో బాధపడుతుంటారు. ఆ వ్యాధి వల్ల మిగతా అఘోరాలు ఆశ్రమం విడిచి వెళ్లిపోవడంతో విశ్వక్ ఆశ్రమం వదిలి బయటికి వస్తాడు. అప్పుడే అసలైన సమస్యలు మొదలవుతాయి. మనిషి గనుక విశ్వక్ను తాకితే అతని పారలైజ్ అవడమే కాకుండా శరీరం మొత్తం నీలంగా మారిపోతుంది. ఆ సమస్యకు పరిష్కారం కోసమే విశ్వక్ తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అందుకు ఎంతో ప్రమాదకరమైన హిమాలయాల మీదకు వెళ్తాడు. 36 సంవత్సరాలకు ఒకసారి దొరికే అద్భుతమైన మాలిపత్రాల కోసం తన ప్రయాణం ప్రారంభిస్తాడు. వాటితో అతని సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలుసుకుంటాడు. తన ప్రయాణానికి చాందిని చౌదరి తోడుగా ఉంటుంది. మరోవైపు ఒక గ్రామంలో విశ్వక్ వ్యాధితో సంబంధం ఉన్న దేవదాసి విశ్వక్ కోసం ఏం చేస్తుంది? అసలు విశ్వక్ త్రివేణి పర్వతంపై ఉన్న మాలిపత్రాల దగ్గరికి చేరుకుంటాడా? విశ్వక్ వ్యాధి నయమవుతుందా? అసలు ల్యాబ్లో మనుషుల మీద ఎలాంటి ప్రయోగాలు జరుగుతాయి? ల్యాబ్లో ఉన్న మనుషులకు విశ్వక్కు అలాగే దేవదాసికి ఉన్న సంబంధం ఏంటి? అసలు చివరకు ఏం జరుగుతుంది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక టేకింగ్ విషయానికి వస్తే ఈ మూవీ విజువల్ వండర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి సీన్ ప్రతి షాట్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. గ్రాఫిక్స్ కూడా ఎంతో న్యాచురల్గా చూపించారు. ప్రతి డీటెయిలింగ్ మీద డైరెక్టర్ తీసుకున్న జాగ్రత్తకు కళ్ళకు కనిపిస్తోంది. యూనిక్ స్టోరీ సింపుల్గా చెప్పాలంటే హాలీవుడ్ లెవెల్ విజువల్స్తో మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉందని చెప్పాలి. అసలు ఈ రేంజ్ క్వాలిటీని అయితే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సౌండింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. డిఫరెంట్ రోల్లో విశ్వక్సేన్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశాడు. చాందిని చౌదరి హీరోయిన్గా అద్భుతంగా నటించింది. మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్కి తగినట్టుగా నటించారు. చివరగా చెప్పేదేంటంటే హృదయానికి అత్తుకునే పాటలు, మనసుల్ని తాకే హీరో నటన, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. హీరో విశ్వక్సేన్ అఘోరా పాత్రలో కనిపిస్తాడు కాబట్టి శివభక్తులకు బాగా కనెక్ట్ అవుతోంది. హిమాలయాల్లో ఉండే సీన్స్ థియేటర్లో దద్దరిల్లిపోతాయి. ఓవరాల్గా మూవీ బ్లాక్ బస్టర్. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడవచ్చు. మరి గామి మూవీ రివ్యూ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.